everyone, my name is Likita. Welcome back to our channel. Welcome back to one more informative video. So ee roz video lo nenu meeku private colleges ki government colleges ki madhya difference enti annadi cheppabotuna. So video aithe end varaku chudandi, meeku manchi information dorukutundi and video naithe like cheyadam assalu marchipovoddu. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్లీ మనకి గవర్నమెంట్ కాలేజెస్ ఆర్ యూనివర్సిటీస్ ఏంటంటే ఇది మనకి టోటల్గా గవర్నమెంటే మొత్తం ఫండ్ చేస్తుంది, గవర్నమెంటే రన్ చేస్తుంది. అండ్ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా లేదా టీచర్స్కి లైక్ వాళ్ళకి శాలరీస్ అయినా లేదా ఇంకా ఏమైనా ఎగ్జామినేషన్స్ అంతా గవర్నమెంటే కండక్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ప్రైవేట్ కాలేజ్ అంటే ఇది ఇండివిజువల్గా ఒక పర్సన్ ఆర్ 2 or 3 persons కలిపి ఒక కాలేజ్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇది అంతా ఓన్గా లైక్ స్టూడెంట్స్ ఫీజెస్ పైన ఆర్ కొన్ని ఫండ్స్ పైన అండ్ డొనేషన్స్ వాటిపైన డిపెండ్ అయ్యి రన్ అవుతూ ఉంటుంది. ఇది మెయిన్గా మీనింగ్, అంటే గవర్నమెంట్ కాలేజ్ ప్రైవేట్ కాలేజ్ మీనింగ్. నెక్స్ట్ ఫీజ్, మనకి గవర్నమెంట్ కాలేజ్ ఆర్ యూనివర్సిటీలో అయితే ట్యూషన్ ఫీజ్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ కొన్ని కాలేజెస్లో అయితే అసలు ఫీజే ఉండదు, లైక్ స్కాలర్షిప్స్ అలా వస్తూ ఉంటాయి కదా. సో గవర్నమెంట్ కాలేజ్లో చాలా తక్కువ ఫీజు ఉంటుంది. లైక్ మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ అలా ఎవరైనా ఉంటే వాళ్ళకి గవర్నమెంట్ కాలేజ్ చదువుకోవడానికి వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే ఫీజు తక్కువ ఉంటుంది కాబట్టి. వెరస్ ప్రైవేట్ కాలేజెస్లో ట్యూషన్ ఫీజు కొంచెం ఎక్కువ ఉంటుంది కంపారిటివ్ టు గవర్నమెంట్. మనకైతే ఫీజు రియంబర్స్మెంట్, విద్యా దీవెన అలాంటివి కొన్ని ఉంటాయి, బట్ కొంతమందికి ఉండవు కదా. అలాంటప్పుడు ప్రైవేట్ కాలేజెస్ కొంచెం హై రేంజ్లో ఉంటాయి, లైక్ ట్యూషన్ ఫీజు ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఎంసెట్ ర్యాంక్ ఎక్కువ వచ్చి వాళ్ళకి గవర్నమెంట్ సీట్ రాకపోతే ప్రైవేట్లో జాయిన్ అవ్వాలి. వాళ్ళకి ఎంసెట్ త్రూగా వస్తే ఓకే, ఒకవేళ వాళ్ళు మేనేజ్మెంట్ సీట్స్లో అలా తీసుకుంటే వాళ్ళకైతే ఫీజు చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ గవర్నమెంట్ కాలేజ్ యొక్క హాస్టల్ ఫీజు చాలా తక్కువ ఉంటుంది, చాలా మినిమంలో మినిమం ఉంటుంది. అదే ప్రైవేట్ కాలేజ్లో అయితే ఫీజు చాలా ఎక్కువ ఉంటుంది. టు బి ఫ్రాంక్, కాలేజ్ ఫీజు కన్నా హాస్టల్ ఫీజు చాలా ఎక్కువ ఉంటుంది ప్రైవేట్ కాలేజ్లో అయితే. అండ్ థర్డ్ ది ఫ్యాకల్టీ, లైక్ గవర్నమెంట్ కాలేజ్లో చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉంటారు. లైక్ వాళ్ళు బుక్లో చూసి చదవాల్సిన అవసరం కూడా ఉండదు, డైరెక్ట్గా క్లాస్కి వచ్చి వాళ్ళు చెప్పాల్సిన టాపిక్ స్టూడెంట్కి అర్థమయ్యేలా ఒక 10 minutes or 15 minutesలో మొత్తం కంప్లీట్ చేసేస్తారు గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఆర్ కాలేజెస్లో అయితే. వేరేస్ ప్రైవేట్లో లైక్ కొన్ని కాలేజెస్ చాలా బాగుంటాయి, మంచి ఫ్యాకల్టీ ఉంటారు, బట్ కొన్ని ప్రైవేట్ కాలేజెస్లో అసలు ఫ్యాకల్టీయే ఉండరంట. లైక్ వాళ్ళకి అసలు సరిగ్గా పట్టించుకోరు, క్లాసెస్ అవ్వవు అండ్ అలా ఉంటాయి. సో మీరు ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఒకసారి లైక్ మీ ప్రీవియస్ స్టూడెంట్స్తో మాట్లాడండి, లైక్ అక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది, టీచింగ్ ఎలా ఉంటుంది, అసలు క్లాసెస్ జరుగుతాయా, ఏంటి ఎన్విరాన్మెంట్ అని తెలుసుకొని అప్పుడు జాయిన్ అవ్వండి. బికాస్ మీరు ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు చాలా ఫీజు పే చేయాలి కాబట్టి మీరు అప్పుడు ఒకసారి ఆలోచించి అందరితో మాట్లాడి అప్పుడు జాయిన్ అవ్వండి. నెక్స్ట్ ది ఫెసిలిటీస్, గవర్నమెంట్ కాలేజ్లో మంచి ఫెసిలిటీస్ ఉంటాయి, లైక్ గవర్నమెంటే మొత్తం ఫండ్ చేస్తుంది కదా. లైబ్రరీస్ ఉంటాయి, ల్యాబ్స్ ఉంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, అంతా బాగుంటుంది. కంపేర్ టు గవర్నమెంట్ కాలేజ్, ప్రైవేట్ కాలేజ్లో కొంచెం లైక్ మంచి ఫెసిలిటీస్ ఉంటాయి, లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్టల్స్, ల్యాబ్స్, ఎక్విప్మెంట్స్ అలా కొంచెం ఎక్కువ ఉంటాయి. బికాస్ వాళ్ళకి చాలా డొనేషన్స్ వస్తాయి అండ్ వాళ్ళ కాలేజ్ని ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళు మంచిగా పెట్టాలి కూడా. గవర్నమెంట్ కన్నా ప్రైవేట్లో కొంచెం ఫెసిలిటీస్ కొంచెం ఎక్కువే ఉంటాయి. అండ్ గవర్నమెంట్ యూనివర్సిటీస్లో మంచి మంచి సెమినార్స్ జరుగుతాయి, ప్రైవేట్ కాలేజ్లో కూడా జరుగుతాయి, బట్ గవర్నమెంట్ కాలేజ్కి కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. లైక్ ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు కూడా గవర్నమెంట్ కాలేజ్లో సెమినార్స్ జరిగితే వస్తుంటారు అనమాట అటెండ్ అవ్వడానికి. అండ్ ఇంకొక మేజర్ డిఫరెన్స్ ఏంటంటే గవర్నమెంట్ కాలేజ్ యొక్క నేమ్, లైక్ ఆ కాలేజ్ యొక్క నేమ్ చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటుంది. ప్రైవేట్ కాలేజెస్లో కొన్ని అయితే బాగానే తెలుసుంటాయి, బట్ కొన్ని అసలు తెలియని కూడా ఉండవు. సో మీరు ఏ కాలేజ్లో చదువుతున్నారు అన్న దాని బేస్డ్ ఉంటుంది. కమింగ్ టు మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, అదే ప్లేస్మెంట్. యాజ్ యూజువల్ గవర్నమెంట్ కాలేజెస్ ఆర్ యూనివర్సిటీస్కి ప్లేస్మెంట్ కొంచెం తక్కువనే ఉంటుంది ప్రైవేట్ కాలేజెస్తో కంపేర్ చేస్తే. బికాస్ ప్లేస్మెంట్స్ ఇప్పుడు ఏదైనా పెట్టాలంటే దానికంటూ ఒక సపరేట్ కోఆర్డినేషన్ గ్రూప్ ఉండాలి, అదంతా చాలా పెద్ద ప్రాసెస్. అందుకే గవర్నమెంట్ కాలేజ్లో చాలా తక్కువ ప్లేస్మెంట్స్ ఉంటాయి, లైక్ 1 or 2, కొన్నిట్లో ఎక్కువ ఉండొచ్చేమో, బట్ మ్యాక్సిమంలో అయితే చాలా తక్కువనే ఉంటుంది. అదే ప్రైవేట్ కాలేజ్లో అయితే మీకు చాలా ఎక్కువ ప్లేస్మెంట్స్ ఉంటాయి. బికాస్ ఈ కాలేజ్ వాళ్ళు కంపెనీస్ని మనీ ఇచ్చి తెచ్చుకుంటారనమాట ప్లేస్మెంట్స్ కోసం. సో దానివల్ల మీకు మంచి ప్లేస్మెంట్స్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి మనకి ప్రైవేట్లో అయితే. అండ్ ఇవైతే మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్. సో మీ కన్ఫ్యూజన్లో ఉంటే మీరు ఒకవేళ ఫైనాన్షియల్గా స్టెబుల్గా ఉన్నాము, మేము మంచిగా లైక్ ప్రైవేట్ కాలేజ్లో చదవాలి అని అనుకుంటే అప్పుడు ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళొచ్చు. అండ్ మేము ఫినాన్షియల్గా అంత లోగా ఉన్నాము, ఫినాన్షియల్గా మేము ప్రైవేట్ కాలేజెస్కి హాస్టల్కి అంత ఫండ్ చేయలేము, అంత సపోర్ట్ చేయలేము అని అనుకుంటే మీరు గవర్నమెంట్ కాలేజెస్లోనే చదువుకోవచ్చు హ్యాపీగా. బికాజ్ ఇక్కడ మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి గవర్నమెంట్ కాలేజెస్లో యాజ్ కంపేర్ టు ప్రైవేట్ కాలేజెస్.
అండ్ మీరు గవర్నమెంట్ కాలేజ్లో చదివినా కూడా మీరు మీకు ఒక గోల్ ఉండి మీరు మంచిగా స్కిల్స్ అన్ని డెవలప్ చేసుకోవాలి. సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్ అన్ని డెవలప్ చేసుకుంటే మీకు ప్రైవేట్ కాలేజ్లో చదివే వాళ్ళకన్నా మంచి ప్లేస్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎట్ ద ఎండ్ నా సజెషన్ ఏంటంటే మీరు గవర్నమెంట్ కాలేజ్లో చదివినా ప్రైవేట్ కాలేజ్లో చదివినా మీ వర్క్, మీ ఎఫర్ట్, మీ డెడికేషన్ ఎంత ఉందన్న దానిపైన మీకు రిజల్ట్ ఉంటుంది. మీరు ఎంత టాప్ కాలేజ్ హై ప్యాకేజెస్ వస్తున్న కాలేజెస్లో చదివి మీకు అక్కడ స్కిల్ లేకపోతే మీరు ఎంత టాప్ కాలేజ్లో చదివినా అది వేస్టే. మీరు గవర్నమెంట్ కాలేజ్లో చదివినా మీకు ప్లేస్మెంట్స్ రాకపోయినా ఆఫ్ క్యాంపస్లో మనకి చాలా ప్లేస్మెంట్స్ ఉంటాయి. సో మీరు అక్కడికి వెళ్ళి మీ నాలెడ్జ్ని ప్రూవ్ చేసుకోవచ్చు. సో మీరు ఎక్కడ చదివినా కూడా మీకంటూ స్కిల్స్ ఉంటే మీరు మంచిగా సక్సెస్ అవుతారు. అండ్ హోప్ మీకు ఈ వీడియో వల్ల కొంచెం క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.